अस्मद्गुरुभ्यो नमः। लक्ष्मीनाथसमारम्भां नादयामनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय సీతాయ పతే నమః. ప్రియ భగవద్బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ రామాయణం బాలకాండలోని 8 నుంచి 15 శ్లోకం వరకు. ఇక్ష్వాకువంశ ప్రభో రామో నామ జనై శ్రుత నియతాత్మా మహావీర్యో జ్యోతిమాన్ ఋతిమాన్ వసే बुद्धिमान नीतिमान वाग्मी श्रीमान शत्रुनिभर्गण ये पुलांसो महाभागो कमग्रीवो महाअनुः महोरस्को महेश्वासो गूढ़जत्रु अरिंधमः आजानुभागो सुस्रा वारुलालाट सुविक्रमः. విశ్వాకవంశమున మిక్కిలి వాసిగాంచింది లోకపురుషోత్తముడైన శ్రీరాముడు అందు అవతరించి ఎంతో జగత్ప్రసిద్ధుడాయన. అతను మహానుగ్రహం గలవాడు, గొప్ప పరాక్రమంతుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రుడు, ప్రతిభామూర్తి, నీతి శాస్త్ర కుశలుడు, చిరునవ్వుతో మితముగా మాట్లాడులో నేర్పరి, షడ్గుణైశ్వర్య సంపన్నుడు, శత్రువులు సంహరించువాడు, ఎత్తైన భుజము గలవాడు, బలిష్టమైన బాహువులు గలవాడు, శంఖం వలె నునుపైన కంఠము గలవాడు, ఉన్నతమైన అణువులు చెక్కిలి భాగము గలవాడు, విశాలమైన వక్షస్థలము గలవాడు, బలమైన ధనుర్బాణములు ధనుసు గలవాడు, పుష్టిగా గూఢముగాను సంధి ఎముకలు గలవాడు, అంతఃశత్రువులను అదుపు చేయగలవాడు, ఆజానుబాహు అందమైన గుండ్రని శిరస్సు గలవాడు, అర్ధచంద్రాకారంతో ఎత్తైన నొసలు గలవాడు, గజాదులకు వలె గంభీరమైన నడక గలవాడు. ఇది 8 నుంచి 10 శ్లోకాల వరకు. తర్వాత 11 నుంచి 15 వరకు. సమః సమయభక్తాంగః సిగ్నవర్ణః ప్రతాపవాన్ పీనవక్ష విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ధర్మజ్ఞ సత్యసంధస్య ప్రజానాం జయితే రతః యశస్వీ జ్ఞానసంపన్నః సుచిరస్య సమాధిమాన్ ప్రజాపతి సమః శ్రీమాన్ ధాతారిపనిషోధనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేద తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభావాన్ సర్వలోకప్రియః సాధు అధీనాత్మా విచక్షణః. అది 11 నుంచి 18 శ్లోకం. శ్రీరాముడు అంతగా పొడవు కానీ పొట్టి కాని గాక ప్రమాణమైన దేహము గలవాడు, సమానమైన కరచరణాది అవయవ సౌభాగ్యం గలవాడు, సౌష్ఠము గలవాడు, కనువిందుగాంచు దేహకాంతి గలవాడు, పరాక్రమంగా పరిపుష్టమైన వక్షస్థలం గలవాడు, విశాలమైన కనులు గలవాడు, పొంకమైన అవయములు పొందగలవాడు, సాట్లేని శుభలక్షణములు కలవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకొనుటే పరమధర్మం గలవాడు, ఆడిన మాటను తప్పనివాడు, ప్రజలకు హితమనొచ్చు స్వభావం గలవాడు, ఆ విధముగా ఖ్యాతికెక్కినవాడు, సకల శాస్త్ర ప్రారంగతుడు, స్వయం పవిత్రుడు, స్వయముగా పవిత్రుడు, ప్రాణకోటికి పవిత్రమనొచ్చవాడు, భక్తి ఆశ్రిత పరాధీనుడు, ఏకాగ్రత చిత్తుడు, త్రిమూర్తి స్వరూపుడై ప్రజాపతి బ్రహ్మవలే జనులను సృష్టించువాడు, విష్ణువలె అఖండ ఐశ్వర్య సంపన్నుడై పోషించువాడు, సాధు పురుషులను బాధించువారిని పరిమార్చట్లో హరుని వంటి వాడు, స్వపరభేదము లేక అందరినీ రక్షించువాడు, ధర్మమును స్వయముగా ఆచరించును, లోకులచే ఆచరింపజేయను, దాన్ని కాపాడువాడు, స్వధర్మము పాటించువాడు, తనను ఆశ్రయించిన వారిని ఎట్టివారైనను వారిని రక్షించువాడు, వేదాంగముల పరమాత్మ ఎరిగినవాడు, ధనుర్విద్యను యుద్ధము విద్యలందును ఆరుతేరినవాడు, సకల శాస్త్రము సౌకల్యముగా ఎరిగినవాడు, శాస్త్రాద విషయమందును ఏమరపాటు లేనివాడు, సమస్త వ్యవహారములందును చక్కని స్ఫూర్తి గలవాడు,
సమస్త జనులకు ప్రీతిపాత్రుడు, సౌమ్య స్వభావుడు గలవాడు, ఉదార స్వభావుడు, సద్వివేక సంపన్నుడు. స్వస్తి. జై శ్రీరామ్.